తెలిసేలా ఒక కేసు, తెలియకుండా ఇంకొక కేసు పెడుతున్నట్టున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద. కాకాని గోవర్ధన్ రెడ్డి మీద ఇట్లాగే జరిగింది. నెల్లూరులో నెల్లూరు నగరంలోని వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో కేసు ఉందట. డిసెంబర్ 27న కేసు నమోదు చేశారట. అది తాజాగా బయటకు వచ్చింది. ఏంటంటే కాకాని ముఖ్య అనుచరుడు మండల వెంకట శేషయ్య తనను లైంగికంగా వేధించారంటే ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే న్యాయస్థానం వెంకట శేషయ్యకి రిమాండ్ విధిస్తే ఈ ఘటన మీద నెల్లూరు చైతన్యపురి కాలనీలోని వైసీపీ కార్యాలయంలో కాకాని ప్రెస్ మీట్ పెట్టి వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత వెంకటాచలం సీఎస్ సుబ్బారావు కాకి దుస్తులు ఓడదీసి శాశ్వతంగా పచ్చ చొక్కా వేసుకుని చంద్రబాబు లోకేష్ తెలుగుదేశం నాయకులు చుట్టూ తిరగాల్సిందే, సీఐని శాశ్వతంగా విధుల నుంచి తొలగించేలా చర్యలు తీసుకుంటామని మాట్లాడారు. వెంకటాచలం ఆర్ఐ రవి మీద కూడా అదే రీతిలో వ్యాఖ్యలు చేశారు. దీంతో పోలీసుల్ని అధికారులు మాజీ మంత్రి బెదిరించారని ఇంకొక కేసు కట్టారు. కేసు విచారణ సక్రమంగా జరగకుండా నిర్వీర్యం చేయాలని చూస్తున్నారంటూ వ్యక్తి ఫిర్యాదు చేసినటువంటి దాన్ని బేస్ చేసుకుని ఇంకొక కేసు నమోదు చేశారు.